హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి పేచి. ఈ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఆల్సో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టోటల్ దీని రన్ టైం వచ్చేసరికి 1 hour 40 minutes. అండ్ నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇలా చూద్దాం అనుకున్నా, బట్ లేదు. ఈ జానర్ వచ్చేసరికి హర్రర్ థ్రిల్లర్, బట్ దానికి తగ్గట్టు ఉందంటే అలాగే ఉన్న కొంచెం అనిపించింది నాకైతే. దాని స్టోరీ లైన్కి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ట్రెక్కింగ్ వెళ్దాం అనుకున్నారు. అదే టైంకి ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా అన్అఫిషియల్గా వెళ్తారు ఆ లోపలికి కూడా, బట్ ఎలా ఉండదు, బట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైంది అండ్ ఆల్సో అక్కడ పేచి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు తను ఎవరు, ఎందుకు, ఏంటి అనేది స్టోరీ లైన్. నేను తీసుకుని బాగానే తీసుకున్నా, కానీ ప్రజెంటేషన్ బాగా తీయాలనిపించింది నాకైతే. అక్కడక్కడ అసలు ఏమంటే అసలు ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో హర్రర్ అన్నారు కానీ అసలు ఎక్కడ అనిపించదు. జస్ట్ ఎక్కడెక్కడ చిన్న చిన్న, అది కూడా మనకి రియాలిటీగా అనిపించదు. ఓకే ఓకే అనిపిస్తుంది నాకైతే. ఇంకా పేచీ, ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ తర్వాత పేచీ ఎవరు అండ్ దాని క్యారెక్టరైజేషన్ కూడా బాగా అనిపించింది. అని ఇంకోటి అంటే రియాలిటీ భయ్య, చాలా లొకేషన్స్ కూడా రియాలిటీ తగ్గట్టు చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా పర్లేదు. ఇంకా యాక్టర్ పర్సన్స్ వచ్చేస్తే వాళ్ళు నాకు ఎవరు తెలియదు, కానీ ఓకే ఓకే అనిపించింది, బాగానే అనిపించింది, అంతకేం కాదు. కానీ ఇంకా అదర్వైజ్గా చూస్తుంటే పర్లేదు. దీనికి ప్లస్ పాయింట్ అంటే చెప్తున్నా, డ్యూరేషన్ బై 1 hour 40 minutes తీసుకొని బాగా మంచి పని చేసి అనిపించింది. అండ్ ఆల్సో దీనికి పార్ట్ 2 ఉందంట, బట్ అంత నీడ్ కూడా లేదు అది సినిమాకి, బట్ తీసుకున్నారు. అండ్ ఆల్సో నా మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, లైక్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు మీకేమైనా అనిపిస్తే, లైక్ మీ లైఫ్లో ఏమైనా జరుగుంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అయితే వీడియో మూవీ చూసారంటే పర్లేదు, చూసేయండి. వన్ టైం వాచబుల్ అంట నేనైతే. పర్లేదు, ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, కానీ జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది. ఓవర్గా అయితే ఓకే.